సో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారికి ఇప్పటివరకు కూడా ఒక మచ్చ కూడా లేదు. సినిమాలకు సంబంధించి, అలాగే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి. సో రీసెంట్‌గా మనం నిన్న చూసాం, ఒక వ్యక్తి ఆయన పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నానని ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు? ఆ వ్యక్తి ఎవరు? నిజంగానే అతని స్నేహితుడా? ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజంగానే రాజమౌళి గారి ఫ్యామిలీలో ఉందా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఇప్పటివరకు కూడా ఆయన సినిమాల్లో కూడా ఎక్కడ కూడా మచ్చలేదు. ఆయన నిజ జీవితంలో కూడా ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం రాజమౌళి గారి మీద నిన్న ఒక వీడియో ఒక వ్యక్తి రిలీజ్ చేయడం, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందనడం చాలా మందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. సో దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆశ్చర్యం ఏం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా ఫ్రెండ్సే. హ్మ్. వాళ్ళంతా యమదొంగగా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వాళ్ళంతా కొలీగ్సే కనబడుతున్నారు. ఉప్పలపాటి శ్రీనివాసరావు. ఉప్పలపాటి శ్రీనివాస్. హ్మ్. కానీ 34 సంవత్సరాల క్రితం లవ్ స్టోరీని హ్మ్. ఆయనకి సిగ్గుంటే ఇప్పుడు చెప్పడం ఏంటి? తాతలు అయిపోయారు. హ్మ్. ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పిల్లలు అమ్మాయికి పిల్లలు, ఆళ్ళ పిల్లలకు పిల్లలు. హ్మ్. 50 దాదాపు ఆళ్ళు చెప్పిన ప్రకారం 55 సంవత్సరాలు ఉంటాయి. హ్మ్. మరి ఇప్పుడు మీకు సిగ్గుందా? ఇప్పుడు మాట్లాడడం లవ్ స్టోరీ. ఆ అమ్మాయి ఆడపిల్ల కోసం మాట్లాడడం అవసరమా? హ్మ్. మీకు బాగా ఉంటే ఇద్దరు చక్కగా కొట్టుకోండి, తిట్టుకోండి గానీ, హ్మ్. ఆ అమ్మాయిని ఇప్పుడు లవ్ స్టోరీ కోసం చెప్పాల్సిన అవసరం ఉందా? హ్మ్. ఆ రోజు నువ్వు లవ్ చేసావో లేదో, నీకు చేత కాలిందో, చేతనవ్వలేదో వదిలేసావు. హ్మ్. అయిపోయింది. అది క్లోజు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, అయిపోయింది. పిల్లల్ని తీసుకుంది. పిల్లలు మనవలు అయిపోయారు. అందరూ అయిపోయారు. హ్మ్. ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత ముసలోడికి దసరా పండుగ అని ఇప్పుడు వచ్చిందా నీకని అడుగుతున్నా. హ్మ్. ఆడపిల్ల మీద అలా మాట్లాడడం కరెక్టా అని అడుగుతున్నా. ఆడపిల్లని ఆ విధంగా మీరు మాట్లాడి ఆ రోడ్డు మీదకి ఈడ్చుడు ఇప్పుడు ఈ సమయంలో అంటే 34 ఇయర్స్ తర్వాత ఆడపిల్ల కోసం మాట్లాడడం కరెక్టా? హ్మ్. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అంటే మన టార్చర్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కొంచెం ప్రెషర్ ఉంది. టార్చర్ పెడుతున్నారు అనేది కూడా ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. సార్ నేను ఒక్క మాట అంటే హ్మ్. టార్చర్ పెట్టింది ఎవరు? రాజమౌళి గారు. రాజమౌళి గారి తర్వాత మనం ఇక్కడ అడవిలో లేవండి. మనం కూడా సిటీలోనే ఉన్నాం. మీరు విట్‌నెస్‌తో పోలీస్ కంప్లెయింట్ పెట్టండి. హ్మ్. పోలీసోళ్ళు కంప్లెయింట్ తీసుకోకపోతే ప్రెస్ మీట్ పెట్టండి. మీరు నా నా మరణ వాంగ్మూలం అని చెప్పి ఆమెనెందుకు లాగుతారంటాను నేను. ఇప్పుడున్న సమయంలో మీరు 34 సంవత్సరాల క్రితం అందరికి ఉంటాయండి ఫ్లాష్ బ్యాక్‌లు. నాకు లేదా, మీకు లేదా, మీకు లేదా, ఎవరికి లేదు. ప్రతి హ్మ్. ఒక్కరికి ఉంటాయి. అది వయస్సు. ఆ వయసులో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మీరు అయిపోయింది ఇప్పుడు. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు డిస్కస్ చేయడం అవసరమా అని అడుగుతున్నా నేను. హ్మ్. ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో కలహాలు తేవడం అవసరమా అని అడుగుతున్నా. ఆ కుటుంబంలో ఇప్పుడు ఆ అమ్మాయి పేరు కూడా పెట్టకూడదు ఎవరు కూడా. దయచేసి ఆ అమ్మాయి పేరు కూడా ఏ ఛానల్ కూడా తేవద్దండి. ఎందుకంటే మన కుటుంబ గౌరవం ఇంపార్టెంటు. హ్మ్. దయచేసి మనం లేడీస్‌కి మనం ఇచ్చే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్లలకి ఇచ్చిన గౌరవం ఎక్కడా కూడా ఇవ్వరు. కనుక హ్మ్. మన ఆడపిల్లకి ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు కన్నది. ఆల్రెడీ పిల్లల తర్వాత మనవలు కూడా అయిపోయారు. ఆ పిల్లల పీరియడ్ అయిపోయకూడదు. దయచేసి ఆ పేరుని మనం తేవద్దు. హ్మ్. ఆయన తప్పుగా మాట్లాడడమే తప్పు. 34 సంవత్సరాలు నాకు లవ్ స్టోరీ నీకేంటి ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటది. హ్మ్. ఆ! ఆ లవ్ స్టోరీ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాం ఏంటి? నీకు రాజమౌళి గారితో గొడవ ఉంటే, రాజమౌళి గారి మీద నువ్వు కంప్లెయింట్ పెట్టు. నీకేమైనా ఉంటే నువ్వు రాజమౌళి గారు నువ్వు ఎదుర్కోండి. కాదు, ఆయన వీడియోలో ఈ విషయం అందరికీ తెలుసు. కీరవాణికి తెలుసు. విజేంద్ర ప్రసాద్‌కి గూడా తెలుసు. అందరికి సార్ తెలిసిండు. అందరికీ తెలిస్తే 34 సంవత్సరాల నుంచి తెలిస్తే ఏముంది? నీకు తెలుసు మీరందరూ ఒకటే గదా! హ్మ్. ఒక గూటి పక్షులే కదా! హ్మ్. ఒక గూటి పక్షులే, ఒక కుటుంబ సభ్యులే కదా మీరంతా. మరి ఇప్పటిదాకా మొన్నటిదాకా మరి ఆయనకు తెలుసు, ఈయనకి తెలుసు అని మీకు తెలుసు కదా! మరి మీరున్నారు కదా! మరి అప్పుడు పెట్టలేదు బయట ఇప్పుడెందుకు పెట్టారని అడుగుతున్నా. హ్మ్. అంటే ఆ రోజు రాజమౌళి డైరెక్టర్ కాదనా? రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ కాదనా? విజేంద్ర ప్రసాద్ గారికి కూడా పాపం ఏమి సినిమాలు లేవు. హ్మ్. అంటే ఈరోజు టాప్ డైరెక్టర్ నేషనల్ డైరెక్టర్ అయ్యాడాయన. ఇంటర్నేషనల్ డైరెక్టర్. హ్మ్. ఇస్ ఆయన గుడ్ పర్సన్. ఓకే. మీకు ఇంటర్నల్‌గా ఏమైనా ఉంటే తప్పులేదు. కానీ ఆడపిల్లల్ని తీసుకురావద్దు అని అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే ఆడపిల్లని ఇప్పుడు ఈ సమయం తీసుకురాకూడదు. 34 సంవత్సరాల క్రితం నీకు జరిగిన అన్యాయానికి ఆయన జరిగింది మీ ఇద్దరిది ఇంటర్నల్‌గా మాట్లాడకూడదు. ఆడపిల్లని ఎందుకు తీసుకొస్తారు అని అడుగుతున్నా. అంటే ఇందులో తప్పు రాజమౌళి గారిది గూడా ఉంది. సార్ నేను లేదు అనట్లేదు, ఉంది అనట్లేదు. హ్మ్. ఉంటే మీరు ఇంటర్నల్‌గా తీసుకోండి. ఆ ఆడపిల్లని మీరు ఎందుకు తీసుకొస్తారు? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. పిల్లలున్నారు. పిల్లల తర్వాత ఆ పిల్లలకి పిల్లలున్నారు గదా! హ్మ్.
ఎవరు ఏంటి అని అనవసరం వదిలేయండి. ఇస్ ద కరెక్ట్? మనం తీసుకురాకూడదు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం ఆడపిల్లల్ని మనం గౌరవించాల. ఉమ్, నువ్వు లవ్ చేసావు, నీకు చేత కాలేదు ఆ రోజు వదిలేయి. ఉమ్, ఇప్పుడు ఎందుకు నువ్వు బయట పెట్టడం? ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావేంటి? ఉమ్, ఈరోజు ఆడపిల్లలు మా మదర్ ఇలాగే జరిగిందా అని ఆ పిల్లలు అనుకోవాలా? మా అమ్మమ్మకి ఇలా జరిగిందని అనుకోవాలా పిల్లలు అనుకోవాలా? మా నాన్నమ్మకి ఇలా జరిగింది అనుకోవాలా? కరెక్ట్ కాదు. మీరు ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడే మాటే కరెక్ట్ కాదు. మీది మరణ వామ్మలమా ఏం వామ్మలమా కాదు. అసలు ఇమ్మీడియట్లీ మహిళా కమిషన్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలా, ఎంక్వైరీ చేయాలా. ఆడపిల్ల పేరు పెట్టినందుకు ఆ రోజు మైనరా కాదా ఏంటనేది ఎంక్వైరీ చేసుకొని ఇమ్మీడియట్లీ రిజిస్టర్ దిస్ కేస్ అండ్ శ్రీనివాస్. నేనేమంటా, మీకు బాధ ఉంది కదా, జీవితాన్ని త్యాగం చేశాను, పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. ఏమండి జీవితం త్యాగం చేసింది మీరైతే ఆమెను మోసం చేసింది మీరై ఉండొచ్చుగా, ఉమ్, ఆమెను మాయ చేసింది మీరై ఉండొచ్చుగా. ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకుంది అంటే నీ జీవితాన్ని త్యాగం చేసింది అంటారేంటి? అది వద్దు. అందుకే నేను ఏమంటున్నానంటే డిస్కషన్ వద్దు మనకి. ఉమ్, అది 100% మీకు రాజమౌళి గారికి ఉంటే మీకు బెదిరిస్తుంటే కంప్లైంట్ పెట్టండి, తప్పులేదు. ఉమ్, మిమ్మల్ని తప్పు పట్టట్లా. మీకు ఇంటర్నల్గా ఏముందో అవన్నీ తేలింది. కానీ అమ్మాయి పేరు తేవద్దు, ఆ కుటుంబం మీద నుంచి మీరు లాగకూడదు. ఉమ్. ఎందుకంటే 34 years తర్వాత పెళ్ళి అయిపోయిన ఆమెని మనం లాగకూడదు అనేది మన తెలుగు సాంప్రదాయం. సరే, అంటే ఇప్పుడు నేనేమంటే పద్ధతి కాదు. నీకు 3 నెలల క్రితం అవలే, 2 నెలల క్రితం ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మన లవ్ అయిన తర్వాత సెకండ్ డే పెళ్ళి అయిన తర్వాత తాలిబొట్టు ఎప్పుడు పడిందో ఆ తాలిబొట్టు పడిన తర్వాత మనకు సోదరుతో సమానం. ఉమ్, ఏమంటాం మనం? సోదరుతో సమానం. మనం ప్రేమించినా ఏమైనా ఎలాగున్నా ఎక్కడున్నా తాలిబొట్టు ఎదుటి ఆమెకి తాలిబొట్టు పడిందంటే ఆమె మన సోదరుతో సమానం. ఎందుకంటే మన మనిషి ఎవరో ఒకరు ఒక సోదరుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె సోదరుతోనే సమానం. ఓకే. ఒక్కరికే భార్య అవుతుంది, ఒక సోదరుతో సమానం అవుతుంది. ఇది కూడా తెలియని వ్యక్తి ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. ఆయన మళ్ళీ ఆల్రెడీ సినిమాలోనే ఉన్నాడు, వీళ్ళందరితో చాలా పరిచయస్తుడు. వాళ్ళందరి నెంబర్లు కూడా వేసాడు ఆయన. నేను అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ పరిచయస్తుడు. మరి ఈ విధంగా మాట్లాడడం ఎంత దాకా కరెక్ట్ అంటే ఈ వయసులో? ప్రభాస్ కి చుట్టాలా సార్? అంటే ఉప్పలపాటి శ్రీనివాస్, ఉప్పలపాటి ప్రభాస్ కి దగ్గర బంధువు, నాకు చుట్టాలు తెలియదు. ఈ అంటే ఒకటి. ఉప్పలపాటి కమ్మాసులో ఉన్నారు, రాజుల్లో కూడా ఉన్నారు. ఉమ్, ఖమ్మంలో కూడా ఉన్నారు. ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ కమ్మాసులో ఉన్నారు, రాజుల్లో కూడా ఉన్నారు. ఓకే. అంటే ఇంటి పేరు డిఫరెన్స్. ఉప్పలపాటి ఫ్యామిలీ తోటి రాజమౌళి గారికి ఎక్కువగా కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి అడుగుతా. అదే అంటే ఇప్పుడు ఖమ్మాల్లో ఉన్నారు, రాజుల్లో కూడా ఉన్నారు. ఇంటి పేరు పెట్టి మనం కులం డిసైడ్ చేయడం కనుక మనం ఏది ఏమైనా అవనండి, ఏ కులమైనా అవనండి, ఎవరైనా అవనండి, ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి ఈయనకి సోదరుతో సమానం ఓకే. కదా, అయిపోయింది. నువ్వు ప్రేమించినప్పుడు మీకు లవర్ అవ్వచ్చు, నువ్వు వదిలేసినప్పుడు ఇంకొకరు చేసుకున్నప్పుడు నీకు చెల్లెలతో సమానం. కనుక నువ్వు ఇంకొక కాపురాన్ని ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాపురంలో సుచ్చెట్టడానికి నువ్వు రాకూడదు. మంచి ఉన్నా బాగుండాలని కోరుకోవాలి, తప్పు జరిగినా బాగుండాలని కోరుకోవాలి. నీ ఆశని నిరాశ చేసుకొని 34 సంవత్సరాల తర్వాత రేపో మాపో మనకి ఇంకా ముసలైపోయిన తర్వాత వయసులో ఇప్పుడు ఈ వయసులో వాళ్ళని స్విచ్ పెట్టడం అవసరమా మనకి? ఇంకా రాజమౌళి గారికి మీకు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మీరు కంప్లైంట్ పెట్టండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వడం తప్ప దయచేసి ఇలాంటి భాషలో మన ఆడపిల్లలు లాగకూడదని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.